హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేనొచ్చేసి ఎంతో టేస్టీ అయిన సూపర్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. ఏంటా అనుకుంటున్నారా? బెండకాయలతో నిల్వ ఉండే ఫ్రై అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా మనం బెండకాయలైతే తీసుకోవాలండి. నేనొచ్చేసి ఒక 2 కిలోల వరకు బెండకాయలైతే తీసుకున్నాను. ఇలా తీసుకుని ఈ బెండకాయల్ని శుభ్రంగా కడిగేసుకుని వాటర్ ఏమీ లేకుండా మంచిగా డ్రైన్ చేసేసుకోవాలండి. చూసారు కదా, ఇలాగ బెండకాయలన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ బెండకాయలన్నీ కూడా ఒక పొడి క్లాత్ మీద ఇలాగ పరుచుకొని మంచిగా ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకోవాలన్నమాట అండి. ఇలా ఆరబెట్టుకుంటే మనకి బెండకాయ వేపుడు అనేది చాలా అంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటుందన్నమాట. తడేమీ లేకుండా ఫ్యాన్ కింద ఒక 10 నిమిషాల పాటు ఆరబెట్టుకుంటే సరిపోతుందన్నమాట అండి. చూసారు కదా, మనకి ఒక 10-15 నిమిషాల తర్వాత చక్కగా బెండకాయలన్నీ తడి లేకుండా చక్కగా ఆరిపోయాయి కదండి. ఈ విధంగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు మనము బెండకాయలని అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకునేటప్పుడు మనకు చివర మొదలు లేకుండా చూసుకుని ఇలాగ చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న చక్రాల్లాగైతే కోసుకోవాలి. కోసేటప్పుడు మరీ పెద్దగాను కోయకూడదు, అలానే మరీ చిన్నగా కూడా కోసుకోకూడదు అనమాట అండి. చూసారు కదా, ఈ మాత్రం సైజులో అయితే కోసుకుంటే సరిపోతుంది అనమాట అండి. చూసారు కదా, ఇదే విధంగా మొత్తం అన్ని బెండకాయలని కూడా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పెట్టుకోవాలండి. ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక 2-3 బెండకాయ ముక్కలు అయితే వేసుకుని మంచిగా ఆయిల్ కాగిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చూసారు కదా, మనకి ఆయిల్ అనేది చక్కగా హీట్ అయింది కదా. ఈ విధంగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ బెండకాయ ముక్కలు అయితే తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. మనకి ఆయిల్ అనేది మరీ ఓవర్ హీట్ అయితే అయిపోకూడదు అనమాట, సమానంగా ఉంటే సరిపోతుంది అనమాట అండి. ఈ విధంగా బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొన్ని బెండకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువగా వేసేసుకోకూడదు అనమాట అండి. ఇలా వేసుకుంటే మనకి చక్కగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత అలా వదిలేయకుండా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి బెండకాయ ముక్కలు అనేవి ఈవెన్గా చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట అండి. చూసారు కదా, బెండకాయ ముక్కలన్నీ కూడా చక్కగా కలర్ అయితే చేంజ్ అయ్యి ఇలాగ క్రిస్పీగా ఫ్రై అవ్వాలన్నమాట. ఈ విధంగా ఫ్రై అయ్యేటంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకుని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలండి. ఇదే విధంగా మిగిలిన బెండకాయలన్నీ కూడా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా మంచి క్రిస్పీగా ఈవెన్గా అయితే ఫ్రై అవుతాయి అన్నమాట. చూసారు కదండి, ఇదే విధంగా మిగిలిన బెండకాయలన్నీ కూడా చక్కగా కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా ఆయిల్లోంచి అయితే తీసుకుని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలండి. చూసారు కదా, మనకి బెండకాయ ముక్కలన్నీ కూడా మంచి క్రిస్పీగా అయ్యేటంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, ఇలా బెండకాయలన్నీ కూడా ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే మనకి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది అనమాట అండి. ఇప్పుడు మనము ఇదే ఆయిల్లో ముందుగా మనం పల్లీలు అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అనేవి మన ఇష్టం అనమాట. నేను వచ్చేసి ఒక పావు కప్పు వరకు పల్లీలు అయితే వేసుకున్నానండి. ఇలా పల్లీలు అయితే వేసుకున్న తర్వాత మంచిగా ఇలా ఆయిల్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మంచిగా ఫ్రై అయ్యేటంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం వెల్లుల్లిపాయలని దంచుకుని అయితే వేసుకోవాలండి. నేను వచ్చేసి ఒక 2 వెల్లుల్లిపాయలు అయితే తీసుకుని ఇలాగ రేకలు అయితే ఒలుచుకుని ఇలా దంచుకుని అయితే వేసుకున్నానండి. చూసారు కదా, ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది మనకి కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 2-3 ఎండుమిర్చిని ఇలా ముక్కల కింద అయితే కట్ చేసుకుని వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అయితే వేసుకోవాలండి. ఈ కరివేపాకుని ముందుగానే మనం కడిగి ఆరబెట్టుకోవాలన్నమాట. తడి ఏమీ లేకుండా చూసుకోవాలండి. ఇలా తీసుకుని ఈ కరివేపాకు ఒక గుప్పెడు వరకు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ తాలింపు అంతా కూడా మనకి క్రిస్పీగా అయ్యేటంత వరకు ఫ్రై చేసుకోవాలి.
చూసారు కదా, కరివేపాకు కూడా మంచి క్రిస్పీగా రెడీ అయింది కదండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వెల్లుల్లిపాయల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ వెల్లుల్లిపాయ రేకలు అయితే వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము బెండకాయ ముక్కలు అయితే ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదండి, ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే మనకి అడుగున తాలింపు అనేది మాడిపోకుండా ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఇలా ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కారం అయితే వేసుకోవాలండి. నేను వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఫుల్గా అయితే వేసుకున్నాను. మీరైతే మీరు తినే స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలన్నమాట అండి. ఇలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. మొత్తం అంతా కూడా ఈవెన్గా కలిసేలాగా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పల్లీలు అయితే ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదండి, ఈ పల్లీలన్నీ కూడా వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలన్నమాట అండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని కంప్లీట్గా చల్లారనివ్వాలన్నమాట అండి. కంప్లీట్గా చల్లారిన తర్వాతే మనం ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు అనమాట అండి. మనకి ఈ వేపుడు అనేది ఒక 2 నెలల వరకు పాడైపోకుండా చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది అనమాట అండి. మనకి ఈ వేపుడు అనేది రైస్లోకి బాగుంటుంది, అలాగే సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది, అలాగే పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుంది అనమాట. మరి మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఉట్టినే కూడా తినేస్తూ ఉంటారు పిల్లలు అనమాట అండి. మీరు కూడా తప్పకుండా చేయండి. సరేనా అండి, బాయ్ బాయ్.